హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో సేమియా ఉప్మా అనమాట ఈరోజు. సో నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. దానికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు అండ్ కాజు పెట్టుకున్నాను అనమాట. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇదేంటంటే నేను కాజు ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే కాజు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలో ఏంటంటే మనకి కాజు కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ వచ్చేటట్లు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. పైన గార్నిష్ చేసుకోవడానికే కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడ. ఇంకొకటి మా పిల్లలు కూడా ఎక్కువ కాజు ఇష్టపడరు, సో తక్కువ వేసాను అనమాట. ఇవి మంచిగా మనకేంటంటే గీలో ఇట్లా రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఏంటంటే నేను సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. సపరేట్ బౌల్లో పెట్టుకుంటాను. ఇవి తీసాక అదే బౌల్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. వేసుకొని ఇందులోనే మనకి ఏంటంటే సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట. సేమ్ బౌల్లోనే. దానికోసం ముందుగా పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు ఏంటంటే కొంచెం వేగకపోతే మనకేంటంటే ఫ్రై కాకపోతే పచ్చిగా ఉంటాయి కాబట్టి నేను ముందే వేస్తున్నాను అనమాట. ముందు పల్లీలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. వీటి తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ప్లస్ ఇంకా మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్తో పాటు మిర్చి కూడా వేసుకుంటాను. ఇవి వేసుకున్న తర్వాత పచ్చిపప్పు కూడా పెట్టుకున్నానండి. అది కూడా ఏంటంటే ముందే వేసేసుకుంటే మనకేంటంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. సో నేను ఇవి వరకు ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. మనకేంటంటే మెయిన్ పల్లీలు పచ్చిగా ఉండొద్దండి, మంచిగా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట తినడానికి. మంచిగా ఆనియన్స్, మిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఆల్రెడీ జీరా కూడా పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసి జీలకర్ర కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై, అంటే మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ కొంచెం రెడ్డిష్ లాగా వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇందులో వచ్చినట్టు మిర్చి ప్లస్ మనకి ఆనియన్స్ ఫ్రై లాగా అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ కూడా అనమాట. ఇవేంటంటే ఫస్టే వేస్తే మొత్తం మనకి ఫ్రై అయిపోయి ఇట్లా డీప్ ఫ్రై అయినట్లు కనిపిస్తాయి కదా, అందుకే మ్యాక్సిమం నేను చాలా కర్రీస్లోకి కర్రీ లీవ్స్ లేట్గానే వేస్తాను, లాస్ట్ మినిట్లో వేస్తాను అనమాట. ఇవి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా రెడ్డిష్గా కొంచెం బ్రౌనిష్ రెడ్డిష్గా వచ్చేలాగా చూసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆల్రెడీ మనము క్వాంటిటీ చూసుకుంటాం కదా సేమియా, దానికి తగ్గట్టు మనం ఏంటంటే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనకి వాటర్ ఎంత కావాలని ముందుగా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంత ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర అన్నట్లుగా పెట్టుకుంటాం కదా, అట్లా అనమాట. వాటర్ వేసేసుకోవాలి. నేనేంటంటే 1 గ్లాస్ చేస్తున్నా కాబట్టి 2 గ్లాసెస్ దాకా వాటర్ వేసాను. ఇవేంటంటే వాటరు మంచిగా బాయిల్ అయ్యేటట్టు మనం స్టవ్ కొంచెం మీడియంలో పెట్టేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సాల్ట్, అంటే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత మనకి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే వాటర్ మంచిగా హీట్ అయ్యి బాయిల్ అవుతున్నాయి అంటే మనకేంటంటే సేమియా వేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో మనం కొంచెం దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇగో చూసారు కదా మొత్తం ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి, వాటరు బాయిల్ అయ్యింది అనమాట. సో ఇట్లా బాయిల్ అయిన తర్వాత మంచిగా దాంట్లోకి ఏంటంటే నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆ సేమియాని తీసుకొచ్చి ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. అంటే కొంతమంది ఏంటంటే గీలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ వేసేస్తారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆల్రెడీ నైట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి అవి వేసాను. ఇందులో వేసిన తర్వాత మంచిగా సిమ్లో పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. మనకేంటంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉన్నా కూడా మనం సేమియా తక్కువ వేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు.
ఎక్కువ ఉందంటే అది కొంచెం ఎక్కువ వాటర్ అయినా కూడా పేస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నాది కూడా వాటర్ కొంచెం ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. కొంచెం తక్కువ పోస్తే మంచిగా వస్తుండే అనిపిస్తుంది. ఎనీవే పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా కాజు అనేది, ఆ కాజు కూడా పైన గార్నిష్ లాగా వేసేసుకుంటున్నాను అనమాట. మా పిల్లలు ఎక్కువ తినరు కాజు, కాకపోతే వేస్తున్నాను. వేరు పక్కన పెడతారు కావచ్చు, చూడాలి. సో వేడివేడిగా సేమియా ఉప్మా రెడీ అండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో. మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.